వరంగల్లో 60 రోజులలో 1,00,000 మంది మజ్జిగ పంపిణీ చేసిన ఆర్యవైశ్యమిత బృందం. వరంగల్ జిల్లాలోని ఆర్యవైశ్యమిత్ర బృందం ఆధ్వర్యంలో మేదరివాడ కార్యాలయం ముందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో ముగింపు సందర్భంగా ఆర్యవైశ్యమిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్యవైశ్యమిత్ర బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం మజ్జిగ మరియు అన్నదాన ఉప్మా అరటిపండు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం. 60 రోజులు 85 మంది దాతలు 2,700 కిలోల మజ్జిగ, పెరుగు, 6,000 లీటర్ల వాటర్, 3 క్వింటాల అన్న వితరణ, వీటన్నింటినీ సుమారు 60 రోజుల్లో 1,00,000 మందికి పంపిణీ చేయడం గర్వకారణం. సుమారు 2 నెలల పాటు నగరంలో ఉండే ప్రముఖులు, వైశ్యులు వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, అదేవిధంగా జ్ఞాపకార్థం గుర్తు చేస్తూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మిత్ర బృందం అంటేనే సేవా లక్ష్యంతో ఏర్పడ్డ ఘనంగా అంటారు. అదే కాకుండా మిత్ర బృందం ఏర్పడింది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి గార్లపట్టి నాగేంద్రబాబు, కోశాధికారి దొడ్డ మోహన్ రావు, కార్యవర్గ సభ్యులు పాల మురళీధర్, అల్లాడి వీరభద్రయ్య, అల్లా పరమేశ్వర్, మిత్తింటి అశోక్, యాదవ్ శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జై వాసవి. ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాడి నుంచి వేసవి కాలంలో ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం వద్ద అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వేసవి కాలంలో ప్రజల దహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో 50,000 మందికి చేపట్టడం జరిగింది. కానీ ఈ సంవత్సర కాలంలో, ఈ 2 నెలల కాలంలో 60 రోజులు ఈరోజు కార్యక్రమం చేపట్టి ఈ రోజుకి అవుతా ఉంది. సుమారు 85 మంది దాతల సహాయ సహకారాలతోటి 27 క్వింటాల పెరుగు, 6,000 లీటర్ల మంచినీళ్లు, అన్నదానం మరియు అరటి పండ్లు, ఉప్మా, స్వీట్స్, ఇతరత వితరణ మొత్తం కలిపి సుమారు నగరంలో ఉండబడే 1,00,000 మందికి ఈరోజు వితరణ చేపట్టడం జరిగిందని చెప్పిన కూడా సందర్భంగా గర్వంగా చెప్పదలిచాం. ఎందుకని చెప్పంటే నగరంలో ఉండబడే ప్రజలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో కార్మికులు, అనేక రంగాల్లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు, రిక్షా పుల్లర్స్, బాటసార్లు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ వ్యాపార కేంద్రం కనుక చాలా మంది రావడం, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది చేయడం ఈరోజు మాకు ఒక మాటలో చెప్పాలంటే అమ్మవారి ఆశీస్సులతోటి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. సుమారు ఈ నగరంలో ఉండబడే దాతలు మొత్తం కూడా వాళ్ళ బర్త్డే సందర్భంగా కావచ్చు, వాళ్ళ జ్ఞాపకార్థం కావచ్చు, మ్యారేజీలు కావచ్చు, వాళ్లకు ఈ సేవా దృక్పథంతో ఉండి మేము కూడా ముందుకొచ్చి పెడదామని చెప్పని మహిళా కిట్టు పార్టీలు కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదేమైనా ఆర్యవైశ్య మిత్ర బృందం ఏర్పడ్డ కాడి నుంచి ఈ రోజు అనేక సేవా కార్యక్రమాలతో పాటు ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈ రోజు వరంగల్ నగరంలో చాలా మంది కూడా అనుకునేది ఏంటంటే ఆర్యవైశ్య మిత్ర బృందం అంటేనే సేవా కార్యక్రమాలు, దాంతో పాటు ప్రజల సహాయ సహకారాలకు అందుబాటులో ఉండే సంఘంగా ఉందని చెప్పడం కూడా ఈ రోజు గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఏదేమైనా ఈ 2 నెలల కాలంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించిన దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈ 60 రోజుల పాటు సుమారు 20 మంది ఆర్యవైశ్య మిత్ర బృందం నాయకత్వం మొత్తం కూడా అహర్నిశలు కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబో కాలంలో కూడా ఆర్యవైశ్య మిత్ర బృందం ఈ కార్యక్రమాలే కాకుండా అనేక కంప్యూటర్ శిక్షణ కావచ్చు, ఇంకా ఇతరత్ర ఆరోగ్య సంబంధించిన సమస్యలే కావచ్చు, పిల్లల విద్యార్థులకు పుస్తకాలకు సంబంధించిన సహకారాలు కావచ్చు, ఎలాంటి సహాయ సహకారాలు కూడా ఆర్యవైశ్య మిత్ర బృందం ద్వారా మాకు తోచిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్యవైశ్య మిత్ర బృందానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.